వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి చెందిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రశాంతంగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు. మెగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 91 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 16,102 మంది అభ్యర్థులకు గాను 14,281 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 51 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 8,790 మంది అభ్యర్థులకు గాను 7,611 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలో 91.1% మంది పరీక్ష రాయగా, మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో 92% మంది పరీక్ష రాశారని తెలిపారు. ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ప్రతి ఏడాది కూడా డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని నారా లోకేష్ గారు తెలపడం జరిగింది. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అయిన నారా లోకేష్ గారు వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సమగ్ర శిక్ష అభియాన్లపై మంత్రి గారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపడుతున్నాం. డిఎస్సి మొదటి రోజు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ముగిశాయి. తొలి రోజు మొదటి విడతకు 89%, మధ్యాహ్నం విడతకు 86% హాజరయ్యారని, రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడమే లక్ష్యమని తెలపడం జరిగింది. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాం. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలపడం జరిగింది. అభ్యర్థుల మాట ఏంటి అంటే, ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో మాకు పోస్టింగ్స్ ఇవ్వండి, తరువాత డిఎస్సి ప్రతి ఏడాది అనేది తరువాత మాట అని. ఏదైతేనేం ప్రతి ఏడాది డిఎస్సి వచ్చినట్లయితే డిఎస్సి ఆస్పిరెంట్స్కి మంచి విషయమే కదా. మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.